త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మెరుపు కలలు మెరుపు కలలు. ఒకసారి రాగానే ఏం జరిగిందో కనుక్కొని అప్డేట్ ఇస్తాను మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఆ సౌందర్య పోలీస్ స్టేషన్ నుండి జైలుకన్నా వెళ్ళాలి, లేదా కాటికైనా వెళ్ళాలి. అలాగే మేడం, మీరు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. సరే, నాకెప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండు. తెలుసుగా, తేడా వచ్చిందో నీకు పాడే కన్ఫర్మ్. ఏం చేశావు? ఏం చేసావని నీకు అలా చెమటలు పడుతున్నాయి? ఎవరు ఫోన్లో? మా ఇంట్లో వాళ్ళు సార్. ఈరోజు రావడం లేట్ అవుతుంది అని చెప్తున్నాను. మీరు సడన్గా వచ్చేసరికి నాకు భయం వేసింది సార్. పెద్ద సార్ చనిపోయినప్పటి నుంచి చాలా డిస్టర్బ్గా ఉన్నాను సార్. చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ వచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడకు శేఖర్, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు రిలాక్స్ అవ్వు. సరే సార్. అసలు నాన్న మర్డర్ ఆవిడే చేసిందా లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా అనేది బయటికి లాగుతాను. అందరి అంతు చూస్తాను. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడుకుందాం. సరే సార్. ఇదేదో చుట్టూ తిరిగి నా మెడకే చుట్టుకునేలా ఉంది. నీ కుటుంబం ఇక్కడ చెట్టుకొకరు పుట్టుకొకరు అయ్యి సమస్యలతో సతమతమవుతుంటే పైనుండి చూస్తున్న నీ ఆత్మ ఎంత నరకం అనుభవిస్తుందో తలుచుకుంటేనే నాకు మహదానందంగా ఉంది. కానీ నాకు ఈ ఆనందం సరిపోదు. నీ కుటుంబం సర్వనాశనం అయినప్పుడే నా పగకి విముక్తి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి,
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.